ఏమా వైజాగ్ నుంచి వచ్చేప్పుడే వర్షంతో వచ్చింటున్నావు? యథాప్రకారం ఉద్యోగం దొరుకుంటదే. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం లేదు. వాళ్ళు లెటర్లో రిజల్ట్ పంపుతామన్నారు, ఓ వారంలో తెలుస్తుంది. ఓహో, వాళ్ళు లెటర్లోనే ఇంటర్వ్యూ చేసుంటే నాకు కాస్త ఖర్చన్నా తగ్గేది. కమలి, ఇప్పుడైనా రావడం? ఎందుకు వచ్చావని అడగలేదే? ఏమిటి వచ్చి రాగానే ఉరుముతున్నావు? మీ ఆయనకి లెటర్లోనే ఇంటర్వ్యూ చేస్తుంటే బాగుండేదట. ఏంటి చూపు అదలా ఉంది? నీ చెల్లెల్ని తిట్టానా? టైలరింగ్ నేర్చుకో, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్నాను. వెళ్ళా. డిగ్రీ చదివి ఎందుకు ఇలా ఉద్యోగం కోసం తిరగటం? మీరే ఇంటర్వ్యూకి డబ్బులు ఇచ్చి పంపించారు, మరెందుకు దాన్ని తిడతారు? నీ డబ్బులు ఇచ్చింది మీ సంతోషానికి, నేను తిట్టింది నా కష్టానికి. మీకేం చేస్తే నచ్చుతుందో ఏం చేస్తే నచ్చదో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఎవరికి నచ్చంది నాకు నచ్చుతుంది. అర్థం కదా? నేను ఎంతమంది పెళ్లి చూపులు చూసి వద్దని వెళ్ళి ఉంటారు, నాకు నచ్చలా అంతే అనుకో. ఈ ప్రేమ నీకేం తక్కువ లేదు. చాలేవే కోపం దీనికిప్పుడు. నా దోశ తిండి నేనేమన్నా నీకు తప్పుగానే ఉంటుంది, కానీ నీ మొగుడు ఏమన్నా సరే నీకు తప్పుగా ఉండదు. ఉద్యోగం ఏమైంది? ఉద్యోగం దొరకలా, ఇంకెప్పటికీ దొరకదు. ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? పోయింది, అంత అయిపోయింది. నా ఆశ, నేను చదివిన చదువు సర్వనాశనం అయిపోయింది. కమలి, కమలి, ఏమైంది? ట్రైన్లో వచ్చేప్పుడు నా బ్యాగ్ ఎవడో దొంగ లాకెళ్ళాడు. నా సర్టిఫికెట్స్ అన్ని అందులో పోయాయి. ఇక మీద నాకే ఉద్యోగం వస్తుందక్క. సర్లే ఊరుకో, తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. యూనివర్సిటీకి రాసి డూప్లికేట్ సర్టిఫికెట్స్ తెప్పించుకుంటాను. అంతవరకు నీ భర్తకి తెలియనివ్వకు, నేను ఆ తిట్లు భరించలేను. ప్రయాణికులకు విజ్ఞప్తి, విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరును. ఫర్ ద కైండ్ అటెన్షన్ టు ద passengers, Godavari Express bound for Hyderabad will leave after a few minutes from platform number 4. यात्रियों कृपया ध्यान दें, विशाखापट्टनम से हैदराबाद जाने वाली गोदावरी एक्सप्रेस अभी थोड़ी ही देर में 4 नंबर प्लेटफॉर्म से रवाना होगी. ట్రైన్ 20 నిమిషాలు లేట్ అని తెలుసుంటే ఇంకొంచెం సేపు రమేష్తో మాట్లాడొచ్చుండేదండి. 2 గంటల సేపు సుత్తుకొట్టొచ్చా కదా, చాలదేంటి? నీ పుట్టు బాబు, ట్రైన్ 20 నిమిషాలు లేటా? ఇప్పుడే నాకు తెలిసింది, లేదంటే ఇంత అర్జెంట్గా వచ్చుండేవాడిని కాదు. బాగా టైట్ గా ఉన్నట్టున్నారు. పొద్దు నుంచి ఆఫీస్ వర్క్ లో కొంచెం టెన్షన్. ఆహా, మీ పేరేంటి? సూర్య అండి. ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదండి, జైపూర్లో. నా పేరు సుబ్బయ్య. నెలలో 20 రోజులు ట్రావెల్ చేస్తూ ఉంటాను. నాతో ట్రావెల్ చేసే వాళ్ళతో వెంటనే మాట్లాడతాను. ఇలా నోరు కుట్టు కూర్చుని అలవాటు నాకు లేదు. నాకు ఒక అలవాటు ఉందండి, నాతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోకుండా తీసుకుంటాను. బాబు, మీకు న్యూమరాలజీలో ఇంట్రెస్ట్ ఉందా? లేదండి, ఇది రైలు స్నేహం. మీరు స్టేషన్లో దిగి వెళ్ళిపోతారు, నేను స్టేషన్లో దిగుతాను. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ నేను తెలుసుకున్నాను అనుకోండి, మీ బర్త్డే రోజు నేను మీకు గ్రీటింగ్ కార్డ్ పంపుతాను. ఎవరి సూర్య, ఓ మనం ట్రైన్లో కలుసుకున్నావే అని మీకు నేను వెంటనే జ్ఞాపకం వస్తాను. అందుకని. వెరీ గుడ్, మంచి అలవాటు బాబు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి. సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/1940. మీ అడ్రస్? 24 3rd స్ట్రీట్, గోపాలపట్నం, వైజాగ్. బాబు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ నాకు ఇవ్వండి. నాకు పుట్టినరోజే లేదు సార్. ఏమిటి సార్, నేను అనాథని, రామకృష్ణ ఆశ్రమంలో పెరిగాను. నా పుట్టినరోజు తెలియదు కనుకనే మిగిలిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సారీ బాబు. సార్, ఇది మీ బ్యాగా? నాది కాదు, ఇది లేడీస్ బ్యాగ్. కమలి బిఏ కాలేజ్ సర్టిఫికెట్స్ లో ఉన్నాయి సార్. పాపం ఎవరో మర్చిపోయి ఉంటారు. ఇవి టీటీ గారికి ఇచ్చేస్తుందామా? అయ్యయ్యో, అతనికి ఇస్తే దాన్ని విసిరి అతను పారేస్తాడు. పోనీ వీటిని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామా? ఆ అమ్మాయి ముసలిదైన తర్వాత కానీ తన చేతికి అందదు. ప్రయాణికులకు విజ్ఞప్తి,
విశాఖపట్నం నుండి హైదరాబాద్ నాకివ్వండి, నేను పోస్ట్లో పంపుతా. పర్వాలేదు సార్, మీకెందుకండి శ్రమ, నేనే పంపుతాను. సరే బాబు. వెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది వెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఏడు బాబు ఇది ఎంత ఉంటుందేటి? 100 రూపాయ సార్. ఇల్లు దొగ్గేసి లోపల తెస్తావేటి? అయ్యే త్వరదేనా ఏ బచ్చా సార్ 100 రూపాయ. అన్నీ కలిసిన తెలుగునాడు మన అమ్మకి ఇది బాగుంటుందంటరా? అలాగా ఉంచుడు మావా. ఏటి ఇదే ये तो 200 रुपए साहब. ఆడేటంతా మనకు తెలియకుంటుంది, మనం ఏటంతా ఆడికి తెలియకుంటుంది. గొప్పసే కాకుండా అవును రే దానివ్వండి. దండాలు ఏడుదాం తెలుగు వచ్చేటి ఏంటి? తెలుగు వచ్చా? ప్యూర్ తెలుగు వాడి. మీ ప్రాబ్లం ఏంటి? బాబు ఆడేటంతరాడు నాకు తెలియకుంటుంది, నానేటంతరాడు ఆడి తెలియకుంటుంది. మా అమ్మ గౌన్ కొందాం అనుకుంటే మోహన్ సేత్రాడు అవుపడుతుందండి. जी ये कितना रुपया? 200 रुपए है सर. हाँ नहीं 40. कम से कम 150 देना सर. 45. चस में 100 देना सर. 50 ప్యాక్ కరో. 200 రూపాయలు చెప్పాడు. అలాగేనే. 50 రూపాయలు ఫైనల్ చేశాను. డబ్బులు ఇచ్చి తీసుకొని బయలుదేరండి. సంతోషం అండి. అవును, ఆంధ్రాలో ఎవరు? సీట్ వలస అండి. అలాగా, మా చుట్టాలు చాలా మంది అక్కడే ఉన్నారు. జైపూర్ వచ్చి 30 ఏళ్ళు అయింది. ఇక్కడే ఉండిపోయాను. అలాగండి, మీరు మా గొప్ప సాయి చేసినారు బాబు. ఇందులో ఏముంది? సాటి తెలుగు వాళ్ళని జైపూర్ లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు జాగ్రత్తగా ఊరు చేరుకోవాలి. అలాగండి. వెళ్ళొస్తాను అల్లుడు. వచ్చావా? ప్రయాణం ఎలా ఉంది? బానే ఉంది స్కూటర్ తుడిచి 3 నెలలు అయింది. నేను క్లీన్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళి. సార్. క్యా భయ్యా, ఏం చేస్తున్నావు? ఎవరో అమ్మాయి ట్రైన్ లో బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయింది, అది పార్సిల్ చేసి పంపుతున్నాను. అవును, వదిలేసింది అమ్మాయిని ఎలా తెలుసు? లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అన్నయ్య. ఎంత వయసు? 21. అందంగా ఉంటుందా? మనిషిని చూడలేదు, బ్యాగ్ ని చూశాను. మనిషిని చూడలేదంటున్నావు, వయసు కరెక్ట్ చెప్తున్నావు. సర్టిఫికెట్ లో చూశానన్నయ్య. అవును, ఈ పార్సల్ పంపిన వెంటనే లవ్ స్టార్ట్. పాపం అన్నయ్య, అమ్మాయి బ్యాగ్ లో సర్టిఫికెట్ వదిలి వెళ్ళిపోయింది. ఉద్యోగం దొరకదు, నేను పంపకపోతే ఫ్యూచర్ చెడిపోతుంది. దీన్ని తప్పుగా అనుకుంటే ఎలా? ఓ, లవ్ అంటే ఇదా? అయ్యో, ప్రామిస్ గా అమ్మాయి ఏముందో నాకు అసలు అర్థం కాలేదు. అర్థం కాల? ఆహా. ఏ చిన్న బాగున్నావురా? ఆ? ఉమ్. ఓ, ఇప్పుడే ఊరి నుంచి వచ్చావా? ఆ, నా మనసును అర్థమే చేసుకోవా? शाम को 5 बजे बिरला मंदिर में मिलो, ठीक है मेरी जान. ఉమ్. సాయంత్రం 5 గంటలకి బిర్లా మందిరికి వచ్చాయి. ఓకే. ఏంటి లవ్వా? అన్నయ్య, నన్ను వదిలే అన్నయ్య. ఈ అమ్మాయిని నేను ప్రేమించలేదన్నయ్య. ఆ అమ్మాయిని ప్రేమించలేదంటున్నావు, ఈ అమ్మాయిని ప్రేమించలేదంటున్నావు. ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించు, అప్పుడే నీ వయసుకు గౌరవం. వస్తాను, నేను వెళ్ళి పని చూసుకుంటాను. సైన్స్ అందించిన యంత్రమా, ప్రేమికుల పాలిట వరమా? ఈ ఏరియా ఆడపిల్లలందరూ తెగ ప్రేమలో పడాలి. వాళ్ళు నా కొట్టు ఫోన్ నెంబరే ఇవ్వాలి. భగవాన్, ఏంటి ఇంకా ఒక్కళ్ళు రాలేదు?
శుక్రవారం కదా గుడికి వెళ్ళి ఉంటారు. వెళ్ళే అక్కడే కదా ప్రేమ స్టార్ట్ అయ్యేది. ఎవరిది రైస్ అయితానో అందరిలాగా నాకు చాకరీ వేసావా? స్పెషల్ చక్కర్తి అయ్యా. అయ్యా రాయ్ నన్ను అయ్యా అని పిలవకు, వయసు ఎక్కువ అని తెలుస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాను. స్టైల్ గా సార్ అని పిలువు. అయ్యా నీకు అట్ట విలువలేనయ్యా. చాలా రోజులుగా మిమ్మల్ని ఒకటి అడగాలని అయ్యా. ఏంటి? మన కొట్ల బాయలుండే, మ్మ్. దేవుడి ఫోటోలుండే, మ్మ్. ఇష్టం ఉండే, ఎవరిని వదిలేసి టెలిఫోన్ కింద దండం పెడుతున్నావు. రేయ్ మర్రి చెట్టుకి కొన్ని వేల కొద్ది వేర్లు ఉంటాయి కదా, అవయ్యా కానీ తల్లి వేరే కదా ముఖ్యం. అది నరికేస్తే చెట్టు నిలుస్తుందా? నిలువది. అదే విధంగా మన కొట్టుకి టెలిఫోన్ రా తల్లి వేరు. గట్లనా? ఇప్పుడు మన కొట్టు టెలిఫోన్ ఉండటం వల్ల ఈ ఏరియాలో వయసులో ఉన్న ఆడపిల్లలు లవర్స్ తో మాట్లాడటానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళంతా బాయ్ ఫ్రెండ్స్ తో జాలీగా మాట్లాడుతుండగా వాళ్ళని చూడటానికి, సైట్ కొట్టడానికి కుర్రవాదవులు వస్తున్నారు. వచ్చి ఇడ్లీ తింటున్నారు, టీ తాగుతున్నారు. ఇప్పుడు చెప్పు మన వ్యాపారానికి తల్లి వేరేదో. టెలిఫోన్ కాదు, దేనికి దండం పెట్టకుండా దేనికి పెట్టాలరా? దీనికే దండం పెట్టాలి. పెట్టు. నరసింహస్వామి రేయ్, నరసింహస్వామి ఎవరా? టెలిఫోన్ కనిపెట్టుడా? టెలిఫోన్ కనిపెట్టినైతే గ్రహం బెల్. దానికి పెట్టు. గ్రహం బెల్లా? తప్పేంట్రా? సైంటిస్టులు మొక్కండ్రా, దరిద్ర విధవాలరా. రేయ్ అందరూ ఎస్టీడీ బూత్ పెట్టారు, నేను ఎల్డిటి బూత్ ఎందుకు పెట్టాను? అదేందే ఎల్డిడి బూతు? లవ్ డెవలప్మెంట్ టెలిఫోన్ కమ్యూనికేషన్. యాడికో పోయినవా? 2 ఇళ్ళ లెటర్ கொடுங்க. 2 கால் இல்லையா? 2 கால் அழகா இருக்கு தெரியல. అయితే నడిచలచ్చుగా. ஈட்டி உஷாவே முந்திருவேன். அப்படியா? పీటీ ఉషాల పరిగెత్తు, మేల పోస్ట్ ఆఫీసర్ కా కవర్స్ వాంకో, మెల్లిస్తే మెల్ల వేసుకుని పో. ఇక్కడికి వచ్చి ఆడతాం ఎందుకో? கட்ட கட்டா வச்சிருக்கீங்களா? 2 லெட்டர் கொடுங்க சார். ఇవే ஆமா சார். రేయ్ మన ఏరియాలో పడుచు పిల్లలో కవర్స్ కోసం పైకి కిందకి తిరిగి పర్సనాలిటీ లూజ్ చేసుకోకూడదు ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టా. పబ్లిక్ సర్వీస్. నీలాంటి సోంబేళ్ళకి వెళ్ళా పడా. சொல்லு రేయ్ பாரு. ముందు గడ్డం చేయించుకోరా. అందరూ పోటీ నాకు. Idiots. నమస్కారం రండమ్మా. ఫోన్ మాట్లాడటానికి వచ్చారా లేక నన్ను చూడటానికి వచ్చారా? రెండింటికి అనుకోండి. అలా అనకమ్మా, నా మనసు పాడైపోతుంది. నాకేమైనా ఫోన్ వచ్చిందా మావయ్య? నీకా? నీకు వచ్చిందే. అది 10 గంటలకి వెంకట ఫోన్ చేశాడమ్మా, 11 గంటలకి శంకర్ ఫోన్ చేశాడు, ఆ తర్వాత 11:30 గంటలకి విజయ్ కుమార్ ఫోన్ చేశాడు, 12 గంటలకు రాజశేఖర్ ఫోన్ చేశాడు, 1 గంటకు సుబ్బారావు 5 సార్లు ఫోన్ చేశాడమ్మా, తర్వాత 1 గంటన్నరకి అతను ఎవడో నమశివాయ్ అంట ఎవరో మాట్లాడాడు. పేరేంటమ్మా అలా ఉంది? ఓల్డా? అతని పేరే అలా ఉంటుంది, కానీ మనిషి పర్సనాలిటీగా ఉంటాడు. కొంచెం చెయ్యి వదులుతావా? వీళ్ళ సంగతి అలా ఉంచి మావయ్య. సుబ్రహ్మణ్యం ఫోన్ చేస్తాడు, అతను గనక ఫోన్ చేస్తే నేనే 6 గంటలకు అతను మీట్ అవుతాను చెప్పు. ఏమ్మా నాకు చాలా రోజుల నుంచి ఒక సందేహం. నువ్వు ఇంత టైట్ గా ప్యాంట్ వేసుకున్నావే, అది నువ్వు ఒంటి మీద వేసుకున్న తర్వాత కుట్టిందా? స్టెచ్ మావయ్య. స్ట్రెచ్ బాగానే ఉంది, స్ట్రక్చర్ బాగానే ఉంది. నీకు వయసు అయిపోయిందిరా యుగ పురుషుడా.